అందరికీ హాయ్ అండి. మనం ఈరోజు గోంగూర చికెన్ చేసుకోబోతున్నామండి. కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి. ఇది కేజీ చికెన్ అండి. ఇది మనం కడిగి శుభ్రం చేసుకున్నాం. ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలండి. ఇది ఉప్పు, కారం, చికెన్ మసాలా, ధనియాల పౌడరు, అల్లం వెల్లుల్లి. ఇది మనం ఇంట్లోనే పట్టుకున్నామండి. అల్లం వెల్లుల్లి, పసుపు, ఇది శనగ నూనె అండి. ఇది జీలకర్ర పౌడరు, కొత్తిమీర అండి. ఇంకా ఇక్కడ వచ్చేసి 2 ఉల్లిపాయలండి. టమాటా ఒక్కటే వేస్తున్నామండి, ఎందుకంటే ఇది గోంగూర వేస్తాం కాబట్టి టేస్ట్ కోసం మాత్రమే ఒక టమాటా వేస్తున్నామండి. ఇది కొన్ని పచ్చిమిర్చి అండి. ఇది గోంగూర అండి. ఇవన్నీ మనం కట్ చేసుకుందాం. అలాగే గోంగూరను కూడా కట్ చేసుకొని బాగా వేయించుకోవాలి. ఇప్పుడు మనం ఈ చికెన్ని మ్యారినేట్ చేసుకుందామండి. ఇప్పుడు మనం చికెన్ మ్యారినేట్ చేసుకుందామండి. ఇందులో 1 స్పూన్ సాల్ట్ వేసానండి. మళ్ళీ ఉడికేటప్పుడు వేసుకుందాం. 1 స్పూన్నర కారం వేస్తున్నానండి. ఇందులో గోంగూర వేస్తాం కాబట్టి ఎక్కువ పడుతుంది. అలాగే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి అండి. 1 స్పూను ధనియాల పౌడర్, 1 స్పూన్ చికెన్ మసాలా అండి, 1 అర స్పూను పసుపు అండి, 1 అర స్పూను జీలకర్ర పౌడర్. ఇందులో కొంచెం ఆయిల్ వేస్తున్నానండి. ఇప్పుడు ఇదంతా మనం మ్యారినేట్ చేసుకున్నామండి. మనం వేసిన ఉప్పు, కారం ఇవన్నీ కూడా ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకుందామండి. ఇది కలుపుకున్న తర్వాత ఒక అరగంట, గంట పక్కన పెట్టేసేయాలండి. లేదంటే ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చండి. లేదు వెంటనే చేసుకున్నా కూడా పర్లేదండి, ఏం కాదు, మీ వీలుని బట్టి. ఇది మనం ఎంతసేపు ఉంచితే అంత బాగా ముక్కలకి పడతాయండి. మనం వేసిన ఈ ఉప్పు, కారం ఇవన్నీ కూడా మసాలాలు కూడా. చూసారు కదా, ఇది పక్కన పెట్టేసుకుందామండి. తర్వాత ఇది మనం కట్ చేసేసుకొని కూర స్టార్ట్ చేసుకుందాం. మనం ఆయిల్ పెట్టేసుకున్నామండి. ఇప్పుడు ఇందులో ఉల్లిపాయలు వేయించుకుందాం. అలాగే పచ్చిమిర్చి కూడా వేసేసుకుందామండి. ఇది ఇలా యాగనిద్దామండి. పక్కన ఇంకో కళాయి పెట్టుకున్నామండి. మనం ఇందులో ఇందాక కట్ చేసుకున్న గోంగూరని వేసేసి, ఈ గోంగూర సన్న సగ మీదే మగ్గిపోవాలండి. అంతా కొంచెం ఆయిల్ వేసాను ఇందులో. ఇదంతా బాగా మగ్గిపోవాలండి. దీంట్లో మనం ఇంకేమి వేయము. ఇట్లా సిమ్లో పెట్టేసి మనం మూత పెట్టేసుకుందామండి. అది అలా మగ్గుతూ ఉంటుంది. ఈ ఉల్లిపాయలు మనం బాగా వేయించుకుందామండి. ఇప్పుడు ఇందులో మనం లవంగాయలు కానీ చెక్క కానీ వేయట్లేదండి, ఎందుకంటే మనం ధనియాల పౌడర్లోనే ముందుగా వేసుకున్నాము. ఇప్పుడు వీటికి కొంచెం మూత పెడదామండి. మూత పెడితే తొందరగా మగ్గుతాయి. ఒక 3-4 నిమిషాల పాటు మూత పెట్టుకొని మగ్గనిద్దామండి. మన ఉల్లిపాయలు ఒకసారి మూత తీసి కలుపుకుందామండి. మధ్య మధ్యలో ఇలాగా కలుపుకుంటే అండి అన్ని చక్కగా వేగుతాయి. లేకపోతే కొన్ని మాడిపోతాయి, కొన్ని ఏమో పచ్చిగానే ఉండిపోతాయండి. ఇందులో మనం ఒక బిర్యానీ ఆకు మాత్రం వేసుకుందామండి, ముక్కలు చేసుకొని. ఇది మధ్య మధ్యలో కలుపుకోవాలండి, ఎందుకంటే మనం ఎక్కువ సార్లు చూపించట్లేదు, ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువైపోతుందని. ఇలా మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలండి, అప్పుడు చక్కగా వేగుతాయి.
ఇంకో ముక్కలు ఉల్లిపాయ వేగాయి కదండి. ఇప్పుడు ఇందులో మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసేసుకున్నామండి. వేసి కలిపేసుకున్నాం. కలిపేసుకొని కొంచెం హైలో పెట్టుకున్నామండి. ఒక 5 నిమిషాలు హైలో పెట్టుకుని ఇందులో ఉన్న నీరంతా బయటకు వస్తుంది కదా, ఒక 5 నిమిషాలు మాత్రం హైలో పెట్టుకుందామండి. అలాగే ఇక్కడ గోంగూర ఉడుకుతుంది కదండి, గోంగూరను ఒకసారి చూద్దాం. ఇదిగోండి గోంగూర చూడండి, ఇలా మెత్తగా అయిపోతుంది. ఇంకా ఇలా మగ్గుతుంది కదండి, ఇంకొంచెం మగ్గనిద్దామండి. ఇది బాగా మెత్తగా అయిపోవాలి ఇక్కడే. ఇంకా ఒక 2 నిమిషాల పాటు మళ్ళీ మూత పెట్టేస్తున్నానండి, ఇంకొంచెం మగ్గాలి. మనం ఇప్పుడు చికెన్ ని ఒకసారి మూత తీసి కలుపుకుందామండి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఒక టమాటా ఉంది కదండి, అది ఇందులో వేసేసుకున్నాం. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకున్నామండి. చక్కగా కలిపేసుకున్నాం కదండి, మళ్ళీ మూత పెట్టేసుకున్నామండి. ఈ మీడియం ఫ్లేమ్ లోనే బాగా ఉడకనిద్దామండి. ఇంకొంచెంసేపు ఉడికిన తర్వాత మనం దీంట్లో కొంచెం వాటర్ పోసుకొని మళ్ళీ ఉడికించుకుందామండి. మనం మ్యాగ్నేట్ లో ఒక్కొక్క స్పూన్ వేసాం కదండి ఉప్పు కారం, ఇప్పుడు మళ్ళీ ఇంకొంచెం ఒక్కొక్క స్పూన్ వేసుకుందామండి. ఇది మనం గోంగూర వేస్తున్నాం కాబట్టి పులుపు ఎక్కువ ఉంటుంది, ఎక్కువ పడుతుంది. ఒక స్పూను ఉప్పు వేసామండి. అలాగే ఒక స్పూను కారం వేస్తున్నానండి. ఒకసారి కలిపేసుకుందాం. మీరు గనక ఎక్కువ తింటే గనక ఇంకా వేసుకోవచ్చండి. ఇందులో కొలత ఏమి ఉండదండి, గోంగూర కానీ ఉప్పు కారాలు కానీ మనం తినేదాన్ని బట్టే వేసుకుంటాం. అలాగే మీరు ఆయిల్ ఇంకా ఎక్కువ వాడేవాళ్ళు కూడా వేసుకోవచ్చండి. నేను చెప్పేది ఏంటంటే సుమారుగా అండి, ఏది కొలత ప్రకారం కాదు, ఎవరు ఎలా తింటారో దాన్ని బట్టి వేసుకోవచ్చండి. మేమైతే కాస్త ఉప్పు కారాలు తక్కువే తింటాం, అయితే ఇందులో మనం గోంగూర వేస్తాం కాబట్టి కొంచెం ఎక్కువ వేసాను. ఇప్పుడు మనం ఈ చికెన్ని బాగా కలిపేసుకుందామండి. ఇందులో మూత పెట్టేసుకుందాం. మళ్ళీ తర్వాత ఒకసారి తీసి ఇలా కలుపుకుందామండి. అలాగే ఒక గ్లాసు నీళ్ళు తీసుకుందామండి. ఇది ఒక పెద్ద గ్లాసు, ఒక 1/2 లీటర్ వరకు ఉంటుంది. నీళ్ళు పోసేసుకొని ఈ చికెను అంతా ఒకసారి కలుపుకుందామండి. ఇలా బాగా కలిపేసుకుందాం. కలిపేసుకొని మూత పెట్టేసుకుందామండి ఇంకోసారి. మన చికెన్ ఉడుకుతుంది కదండి, ఒకసారి మూత తీసుకొని ఇవ్వండి. ఇందాక మిగిలిపోయిన చికెన్ మసాలా ఇప్పుడు వేసేసుకుందామండి. అలాగే ధనియాల పౌడర్ కూడా వేసేసుకుందామండి. అలాగే ఇందాక ఉడికించుకున్న గోంగూర కూడా వేసేసుకొని కలిపేసుకుందామండి.
ఇప్పుడు మొత్తం కలుపుకుందాం ఒకసారి. ఈ గోంగూరని మనం చాలా మంది వాడుతానే ఉంటామండి. మామూలుగా కూరలు లేకపోతే ఎండు చేపల్లో వేసుకుంటాము. కానీ ఇలా చికెన్‌లో వేసుకున్నా, బోటీ కూరలో వేసుకున్నా, మటన్‌లో వేసుకున్నా కూడా ఇది టేస్ట్ బావుంటదండి వెరైటీగా. పులుపు ఇష్టపడేవాళ్ళు చాలా బాగా తింటారిది. మామూలుగా మనం ఎప్పుడు టమాటాలు అవి ఇవి వేసుకొని చేసుకుంటామండి. ఇలాగా గోంగూర వేసుకొని చేసుకుంటే ఇది కూడా చాలా బావుంటదండి. మనం కలిపేసుకున్నాం కదండీ! ఇప్పుడు మూత పెట్టేసుకొని ఇప్పుడు సిమ్‌లో పెట్టేసుకుందామండి. సిమ్‌లో పెట్టేసుకొని ఒక 7, 8 నిమిషాల పాటు ఉంచితే ఇప్పుడు మనం వేసిన ఉప్పు కారాలన్నీ గోంగూరకు కూడా పట్టాలి. గోంగూర కూడా చికెన్‌కి పట్టాలి. ఇలా ఉడకనిద్దామండి. ఇప్పుడు మనం చికెన్ కూర చూసుకుందామండి. చూసారు కదా! ఆయిల్ అంతా పైకి తేలింది. చక్కగా ఉడికింది. కాకపోతే కొంచెం ఉప్పు తక్కువైందండి మనం వేసుకున్న దాంట్లో. ఇదిగోండి కొంచెం ఉప్పు వేస్తున్నాను. మన గోంగూర వేసుకున్నప్పుడు ఏంటంటేనండి, గోంగూర పచ్చడి చేసినప్పుడు కూడా మీరు చూడండి ఉప్పు తక్కువ అవుతూనే ఉంటదండి ఎంత వేసినా కూడా. ఇంకా మనకి ఇలా చాలండి అన్నంలో కలుపుకోవడానికి. గ్రేవీ మాత్రం ఉండాలి. ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని బౌల్లోకి తీసేసుకున్నామండి. మన గోంగూర చికెను మనం బౌల్లోకి తీసేసుకున్నామండి. పైన కొంచెం కొత్తిమీర వేసేసుకున్నాం ఇలాగా. చూసారు కదండి ఎంతో రుచికరమైన గోంగూర చికెన్ అండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. నా వీడియోలు చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. ఏమండి మాకు కూడా ఎంకరేజ్ చేయండి. వీడియోలు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.